హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ అండి. నిన్న మినపప్పు నానేసానండి, అట్టుకు నానేసాను, మినపప్పు పచ్చెనపప్పు బియ్యం నానేసానండి. మెంతి పొడి ఉందని చెప్పేసి మెంతులు నానేలేదండి. నిన్న సాయంత్రం బాగోలేదండి, బీపీ డౌన్ అయిపోయింది, అందుకే మిక్సీ వేయలేదండి. ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు వేస్తే పిల్లలు లేచి మొహాలు కడుక్కుని తినే టయానికి 2 గంటలు అవుతుందండి. ఆ 2 గంటలు నానిపోయిద్ది మిక్సీ వేసేస్తే. ఇప్పుడు అందరూ టీలు కాఫీలు తాగారా అండి? ఇంకా నేను వేడి నీళ్ళు తాగలేదండి. ఇప్పుడే లేచాను, లేచి మిక్సీ వేస్తున్నానండి. అట్టుపిండి మిక్సీ వేయడం అయితే అయిపోయిందండి. ఇదిగోండి, అంటే పావు కిలో మినపగుళ్ళను 2 సార్లు బియ్యం పోసానండి. ఒక అరగిద్దడేమో పచ్చిమిరపప్పు వేసానండి. మెంతిపిండి ఉందండి, మెంతిపిండి కలుపుతాను. అయితే ఈ కొన్ని బియ్యం ఉన్నాయి కదండి, ఈ పప్పులో ఏం చేస్తానంటే అంత అన్నం వేస్తా, చూపిస్తా ఉన్నాను. ఇగోండి, ఈ అన్నం వేసానండి. అటుకులు వేసుకోవచ్చు, అటుకులు లేకపోతే అటుకుల బదులు అన్నం వేసుకోవచ్చు అండి. అప్పుడు అట్లు క్రిస్పీగా హోటల్లో అట్లల్లే దోశలల్లో వస్తాయండి. కలర్ కూడా చక్కగా రెడ్ కలర్ వచ్చేసి ఎర్రగా పేపర్ దోశల్లో వచ్చిద్దండి. ఇగోండి, అన్నం వేసి మిక్సీ వేసాను కదండి. ఇగోండి, ఇలా వచ్చేసింది, మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు అట్లు 2 గంటలు అయిన తర్వాత వేసుకుంటే పేపర్ దోశల్లో చక్కగా రెడ్ కలరు బాగుంటుంది, పేపర్ దోశల్లో వచ్చేసిద్దండి. తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. ఇదిగో చూడండి, మిక్సీ లోపల వాటరు, ఆ మిక్సీ జారు కారుతున్నట్టుందండి, కొంచెం వాటర్ పడుతున్నాయి. మిక్సీ వేయడం అయిపోగానే మిక్సీ పని అయిపోగానే ఇలా తుడిచేసుకుంటే అప్పటికప్పుడు క్లీన్గా ఉండిద్దండి. మొన్న మీకు పెట్టాను కదండి వంట సోడాతో మిక్సీ ఎలా క్లీన్ చేసుకోవడము. ఈ వాటరు అడుగుకి వెళ్ళిపోయింది అంటే ఎర్త్ వచ్చేసిద్దండి. ఈ మిక్సీ లోపల అడుగున క్రాక్ ఉందండి, అట్లాగే నీళ్ళు ఉంచేసేస్తే షాక్ కొట్టిద్ది మాకైతే. తుడిచేసుకున్నానండి, మిక్సీ పని అయిపోయింది, క్లీన్ చేసుకున్నాను. నేను మిక్సీ ఇలా కింద వేసుకుంటానండి, కింద పెట్టి ఇక్కడ ఈ బోర్డు దగ్గర ఇక్కడ పెట్టి నేను మిక్సీ వేయనండి. గబుక్కున్న మిక్సీలో కొంచెం ఒక చుక్క వాటర్ ఎక్కువైనా ఈ గోడ మీద చిందిపడి రాత కనిపించిద్ది, అందుకని ప్లగ్ ఇక్కడ పెట్టేసి ఈ మిక్సీ ప్లగ్ ఇక్కడ పెట్టుకొని వేసుకుంటానండి మిక్సీ. అప్పుడు కింద చిందిన తుడిచేసుకుంటాం కదండి, సరిపోతుంది. మెంతిపిండి నూరింది ఉందన్నాను కదండి, మెంతి పొడి ఇదిగోండి కలుపుతున్నాను, స్పూన్ కలుపుతున్నాను. 2 గంటలు అయిన తర్వాత అట్టు వేసుకుంటే పేపర్ దోశల్లే చక్కగా నీట్గా వచ్చిద్దండి. అది కూడా చూపిస్తాను నేను మీకు. అయిపోయిందండి కలపడం. బియ్యం కూడా కడిగి పెట్టానండి. ఇక వేడి నీళ్ళు పెట్టాలండి, వేడి నీళ్ళు పెట్టేసి వేడి నీళ్ళు తాగితే తర్వాత ఇగోండి దొండకాయలు కడుగుదామని దీంట్లో వేసానండి. కూరగాయలు తీసుకురాగానే 2 సార్లు కడిగేసి ఫ్రీలో పెట్టేశానండి. దొండకాయలు దీంట్లో కట్ చేస్తానండి నేను. ఇగోండి బ్లేడ్లు, ఇది అందరికీ తెలిసే ఉండిద్ది కదండి కటరు. దొండకాయ ముక్కలు తొందరగా ఆగోగండి, చాలా లేటు పట్టిద్ది కొయ్యాలంటే. ఇలా పెట్టేసి దొండకాయలు కట్ చేసేటప్పుడు ఈ మణికట్టు
ఈ చేతి పైన ఈ నరాలు ఉన్నాయి చూసారండి, ఇవి ఇట్లా బారికి ఈ హ్యాండ్ కూడా భుజం మీద కూడా బాగా నొప్పి వచ్చేసిద్దండి. దొండకాయల వరకు కూరగాయలు కోసేటప్పుడు హ్యాండ్ బాగా నొప్పి వచ్చేసిద్దండి మణికట్టు. అందుకే ఈ దొండకాయలు ఎక్కువగా ఆనియన్ కట్ చేయాలనుకున్నప్పుడు, క్యారెట్ బీట్రూట్ కట్ చేయాలనుకున్నప్పుడు ఈ కట్టరు ఉపయోగిస్తానండి. లేదంటే మిగతా కూరగాయలు మాత్రం మామూలుగా చేతితో కోసేస్తాను. ఆనియన్, బీట్రూట్, క్యారెట్, ఈ దొండకాయలు లేట్ పట్టిద్ది కాబట్టి దొండకాయలు కట్ చేస్తానండి. అందుకని తీసుకున్నాను. ఇది వేడి నీళ్ళు కాసానండి, మా వారికి ఇచ్చేసాను. నేను కూడా గ్లాస్లో పోసుకున్నాను. ఇగోండి దొండకాయ ముక్కలు కట్ చేయడం అయిపోయింది. ఇగోండి ఇలా వచ్చినాయండి ముక్కలు. ఇగోండి పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలండి ఇలా కట్ అవుతాయండి. ఈ మణికట్టు నొప్పి అండి, అందుకని ఈ నరాల నొప్పులు. అందుకే దానికోసం ఇది దొండకాయల కోసమే పిల్లలకి లేట్ అయిపోయింది స్కూల్కి వెళ్ళేటప్పుడు, తొందరగా అవ్వదు, ప్లస్ చేయి నొప్పి అని చెప్పేసి కొన్నానండి. ఇది కూర కూడా తాలింపు పెడుతున్నానండి. ఈ చిన్నులపాయలతో మీకు ఒక టిప్పు చెప్తానండి. దొండకాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే చిటికెడు పసుపు, అర స్పూన్ ఉప్పు వేసేసి తాలింపు వేసిన తర్వాత ముక్కలు వేసేసిన తర్వాత అండి 1 నిమిషం పాటు మగ్గనిచ్చేసి చిటికెడు పసుపు, సాల్ట్ అర స్పూన్ వేసేసి మగ్గ పెట్టాలండి. సిమ్లో పెట్టి మగ్గ పెట్టాలి. అట్టా ఒక 5 నిమిషాల పాటు మగ్గ పెడితే ఆ ఉప్పు వేసేసరికి మగ్గిపోతాయి, తొందరగా మగ్గిపోతాయి దొండకాయలు. ఆ తర్వాత కొంచెం హైలో పెట్టి ఫ్రై లాగా చేసుకోవచ్చండి. ఈ 5 నిమిషాల్లోపు ఆయిల్ కొంచెం అడుగంటుతున్నట్టుంటే చిటికెడు వాటర్ వేసుకోవచ్చు. 1 స్పూన్ అని వాటర్. తొందరగా మగ్గిపోయిద్దండి, 10 నిమిషాల్లో అయిపోయిద్ది. దొండకాయ ఆగడం చాలా లేట్ కదండి. అలాగే అన్నం ఉంది కదండి, అన్నం మగ్గుతుంది. మగ్గేటప్పుడు ఈ 4 చిన్నులపాయ రెబ్బలు పొట్టు తీసేసినవి ఇక్కడ మధ్యలో గుంట చేసేసి మధ్యలో పెట్టాలండి. ఆవిరికి మగ్గిపోతుంది. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నరాలకు సంబంధించి, వెన్నుపూసకి, ఎముకలకి, రక్త ప్రసరణకి చాలా మంచిదండి. అన్నం ఎగిరేటప్పుడు అలా పెట్టేసేసి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఆ అన్నం మగ్గిపోయిద్ది, ఆ చిన్నులపాయలు కూడా మగ్గిపోతాయి. తర్వాత మనం అన్నం తినేటప్పుడు అన్నంలో నంచుకొని తినచ్చు, లేదంటే విడిగా తినచ్చు. విడిగా తినలేకపోతే అన్నంలో నంచుకొని తినచ్చు. మేమైతే పచ్చి కూడా పచ్చళ్ళల్లో, రోటి పచ్చళ్ళలో వాటిలో నంచుకొని తింటాము, బాగానే ఉంటాయి. కానీ ఒక్కొక్కరు ఘాటు ఎక్కువగా ఉంటుందని తినలేని వాళ్ళు ఉంటారు కదండి. అప్పుడు అన్నం ఎగిరేటప్పుడు అన్నం మధ్యలో గుంట చేసేసి దాంట్లో చిన్నులపాయ గబ్బాలు వేసేసి అలా పెట్టేస్తే మగ్గిపోయిద్ది. మగ్గిపోతే అప్పుడు ఘాటు ఉండదండి. అది వెన్నుపూసకి, నరాలకి, రక్త ప్రసరణకి చాలా మంచిదండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, మా వారికి 2 బాటిళ్ళు తీసుకెళ్తాడండి. లీటర్ బాటిల్ వాటరు. తనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి అని చెప్పేసి అప్పటి నుంచి వాటర్ ఎక్కువ తాగుతున్నారు. అట్లాగే ఇప్పుడు వేసవికాలం అని చెప్పేసి ఒక బాటిల్లో నీళ్ళు పోస్తానండి, ఒక బాటిల్ ఏమో మజ్జిగ పోసి పంపిస్తానండి. ఎండలు బాగా ఉన్నాయి కదండి, మజ్జిగ ఎక్కువ తాగాలి. మజ్జిగ చేసేసానండి. పిల్లలకు కూడా పాలు ఇవ్వనండి, ఎక్కువగా కొంచెమే ఇస్తానండి. ఒక గిద్దకే ఇస్తాను, ఒక చుక్క నీళ్ళు కలిపేసి ఇస్తాను. మజ్జిగ ఎక్కువ ఇస్తానండి. వేసవికాలం మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి కదండి, మన చేతుల్లో ఉంటుంది. ఆరోగ్యం కాపాడుకోవాలన్నా చెడగొట్టుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది. ఇది నిజమే కదండి. అవి చూడండి, ఉప్పు గల్లు వేసేసరికి మగ్గిపోయింది, సగం పైన మగ్గిపోయిందండి. 1 స్పూన్ అన్ని వాటర్ వేసానండి. ఆయిల్కు తక్కువ వేసుకొని మనం వండుకోవాలి అడుగంటుకోకుండా అనుకుంటే అసలు నీళ్ళు వేసి వండినట్టే ఉండదండి.
అర స్పూన్ అన్ని వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటా తిప్పుకుంటూ ఉంటే తొందరగా కూర మగ్గిపోయిద్ది. కూర కూడా టేస్ట్గా ఉంటుందండి. నీళ్ళు పోసినట్టు వండినట్టుగా ఉండదు. ఆయిల్ తక్కువ తినాలి అని హాస్పిటల్లో చెప్తారు కదండి, హెల్త్ బాగోని వాళ్ళ గురించి చెప్తున్నానండి. నాకు కూడా చెప్పారండి ఆయిల్ తక్కువగా తినాలని. అప్పుడు మనం ఆయిల్ తక్కువగా వేసుకోవాలి. తొందరగా అడుగంటుకోకుండా దొండకాయలు ఫ్రై అవ్వాలంటే స్పూన్ అన్ని వాటర్ వేసుకొని తిప్పుకుంటూ ఉంటే తొందరగా మగ్గిపోయిందండి. కూర కూడా మగ్గిపోయిందండి. ఒక ముక్క తిని చూశాను. వాతావరణం చల్లగా ఉంది కదండి, మాకు వర్షాలు పడుతున్నాయి. అందుకే పిల్లలు బ్రష్లు చేసేసి వేడి నీళ్ళు తాగేసి పైకి వెళ్ళారండి. ఈ పిండి వేసి కూడా మిక్సీ వేసి కూడా 2 గంటలు అవుతుంది. పిల్లలు కాసేపు ఆడుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి ఇదిగోండి చిన్నులపాయలు మగ్గిపోయినాయి అండి. అన్నం కూడా కట్టేసాను. ఇది ఇలా డైరెక్ట్గా తినచ్చు, లేదంటే అన్నంలో నంచుకొని తినచ్చండి. నరాలకి వెన్నుపూసకి నాకైతే చాలా మంచిదండి. నాకు బ్యాక్ పెయిన్ ఉంది కదండి, నాకు చాలా మంచిది. నరాలు కూడా నాకు చిక్కపడతాయండి. క్షణాల పాటు చిక్కపట్టేసి విపరీతమైన నొప్పి వచ్చేసిద్దండి. కళ్ళంపటి నీళ్ళు తిరుగుతాయి. అలా క్షణాల పాటు మాయమైపోయిద్దండి. అలా వచ్చేసిద్ది. అప్పుడు తింటే చాలా మంచిదండి, కొంచెం తగ్గిద్ది. అట్లాగే నాకు శనగకాయ పప్పులు బెల్లం తింటే కూడా నరాలు చిక్కపట్టడం రాదండి. కాకపోతే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఈ శనగకాయ పప్పులు తినకూడదు అంటారండి. అందుకని కొండపిండి ఆకు తింటా, ఈ శనగకాయ పప్పులు బెల్లము తింటున్నానండి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, నరాలు చిక్కపట్టడం అట్లా తగ్గుముఖం పట్టిందండి. దొండకాయ ముక్కలు మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం హైలో పెట్టానండి. ఫ్రై అయిపోతాయి, వేగిపోతాయి, ఇంకా అడుగంటుకోకుండా వేగిపోతాయి. మాకు వెదర్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దాకా తెల్లవారులు వర్షం పడతానే ఉంది, ఇప్పుడు కూడా పడతానే ఉందండి. మీకు కూడా వర్షం ఉందా అండి? మాకైతే తెల్లవారులు కురుస్తూనే ఉంది, నిన్న కూడా పడతానే ఉందండి వాన. నేను కూడా తినడానికి కాసిన శనగకాయ పప్పులు బెల్లం వేసుకున్నానండి. ఇవి తింటే మాత్రం నాకు నరాలు చిక్కపట్టడం రాదండి. వారానికి ఒకసారి అలా వచ్చిద్ది, లేదనుకో డైలీ వచ్చిద్దండి. లేదట్లా గబుక్కున మనం కాళ్ళు ఇట్లా సాగదీసుకుంటాం కదండి, అప్పుడు వెంటనే వచ్చేసిద్దండి. ఎన్నిసార్లు లేదట్లా సాగదీస్తే అన్నిసార్లు వచ్చేసిద్దండి. చూడండి, ఆయిల్ తక్కువ వేసి ఫ్రై చేశానండి. ఫస్ట్ ఉప్పు గల్లు వేసేసి మగ్గ పెట్టేసి ఆ తర్వాత కొంచెం హైలో పెట్టి ఫ్రై చేసేసానండి. ఫ్రై అయిపోయింది. అందులో మనం ఏమైనా ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు మందపాటి పాత్రలు తీసుకోవాలండి. మనం ఇప్పుడు తొందరగా అడుగంటదండి. చక్కగా ఫ్రై అయిపోయిందండి. కారం వేసుకొని దించేసుకోవడమేనండి. మాకు ఇక్కడ కరివేపాకు సరిగ్గా దొరకదండి. అట్లాగే కొత్తిమీర కోసం తీసుకుంటే మొన్న సంతకి వెళ్ళేటప్పుడు లేట్ అయిపోయింది. కొత్తిమీర లేదండి, అయిపోయింది. కొత్తిమీర వేసుకుంటే బాగుండేది. కారం కూడా వేసేసానండి. ఇక దించేయడమేను. ఇగో చూడండి వేసాను. నేను అదివరకు చపాతీలు కాల్చానండి ఈ పెనం మీద, అందుకని సరిగ్గా వచ్చిద్దో లేదో అని ఫస్ట్ అట్టు ఇది వీడియో పెట్టలేదు. ఇదిగోండి రెడ్ కలర్లో బాగా చక్కగా కాలింది కదండి. ఇంకొంచెం సేపు ఉంటే సరిపోయేది. చూడండి చక్కగా రెడ్ కలర్లో వచ్చింది. ఇంకా రెడ్గా చేస్తే పిల్లలు సరిగ్గా తింటండి. నేను కొంచెం అన్నమే వేసానండి. చట్నీ అయితే పల్లీల చట్నీ కావాలని లేదండి, ఏది వేసుకున్నా ఏది ఉన్నా వేసుకొని తింటారు. నేను చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు చేశానండి. ఏ పచ్చడి అయినా వేసుకొని తినేటట్టు అలవాటు చేశానండి పిల్లలకి. ఏ టైం ఎలా ఉంటుందో పల్లీల చట్నీ అలవాటు చేస్తే ఎలా అండి. పిల్లలు కూరలో కారమైనా వేసినా తింటారండి.
అయితే ఇప్పుడు టమాటా ములక్కాయ పచ్చడి ఒకటి మామిడికాయ పచ్చడి ఒకటి ఉంది కదండి, అది వేసేస్తాను. పిల్లలు తినేసేస్తారు. మనం పిల్లలకి అన్నీ అలవాటు చేయాలండి. ఇది రెండో దోశ అండి. మొన్న చపాతీలు వేసా అని చెప్పా కదండి, ఇదిగో చూడండి. ఈసారి అట్టు కొంచెం పలసగా వచ్చేసిందండి. ఆనియన్ వేస్తే పిల్లలు ఏరు పారేస్తారండి. దుబ్బరొట్టె అంటారు కదండి, ఆ దుబ్బరొట్టెలో అయితే ఆనియన్ వేసి చేస్తాను, అప్పుడు తీసుకోకుండా తింటారు. ఇవాళే కదండి పిండి వేసింది, పొంగితే ఇంకా నీట్గా వచ్చిద్దండి. 2 గంటలు అయింది కదండి పిండి వేసి. ఇదైతే టమాటా ములక్కాయ పచ్చడి అండి, క్రిస్పీగానే ఉందండి. సాయంత్రానికి అయితే ఇంకొంచెం పొంగిద్ది, బాగుంటుంది. ఇగోండి టేస్టీగా అట్టండి. క్రిస్పీగానే ఉందండి అట్టు, కాకపోతే నేను కొంచెం లైట్గా మందం వేసాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.